హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఏంటి నేను ఇస్తున్న వాయిస్ ఓవర్ అనుకుంటున్నారా? మా మమ్మీ కూడా ఇస్తుంది, వినండి. హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా ఇంట్లో ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నానండి. ఇది 3వ వారం వరలక్ష్మి వ్రతం అండి. ఇది క్రాస్ వచ్చిందండి, మా చెల్లె తీసింది. మా వారి కాలు మొక్కినాక స్టార్ట్ చేసినండి. ఇంకా మేము వరలక్ష్మి వ్రతంది ఫోన్లో పెట్టుకొని వ్రతం చేస్తానండి. ఇంకా మధ్యాహ్నం 4 అయ్యిందండి నా పూజ అయ్యే వరకు. మా వాళ్ళందరినీ వాయనానికి నేను ఈవినింగ్ పిలిచానండి. ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ది కూడా వీడియో ఇందులోనే అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. మంచి ఆదరించండి నా వీడియోస్ని. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండి. మా పాపని పెట్టుకొని చేసిన అండి. ఎలా రెడీ చేశానో చెప్పాలండి కామెంట్స్లో. నా అమ్మవారిని చూడండి. ఇంకా అంతా వ్రతం అయ్యే వరకు 4:30 వరకు అయ్యిందండి. 4:30. ఇంకా మధ్యాహ్నం ఎవరిని పిలవలే కదా అని నిదానంగా చేసుకున్నాండి ఇయర్. లేకపోతే మధ్యాహ్నమే అయిపోతుండే ఎప్పుడు నాది. ఇంకా ఈవినింగ్ పిలిచానండి వాయనానికి అందరు ముత్తైదులని. ఇక్కడ ఫోన్లో పెట్టుకొని చేస్తున్నాను. ఎలా అలంకరించానో చెప్పాలండి. షార్ట్ వీడియోలు చాలా అప్లోడ్ చేస్తున్నా అండి, చూడండి. ఇంకా వచ్చేవి ఉన్నాయి. ఇంకా 4వ వారం చేసుకుందాం అనుకున్నామండి. అడ్డులు ఉన్నాయని చెప్పేసి చేసుకోలేను. ఇంకా మన ఆడవాళ్ళకి అదే కదా పండగల పూట టెన్షను. అట్లా అని చెప్పి ఇంకా చేసేసుకున్నా అండి 3rd వీక్. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం 3rd వీకే చేసుకుంటా అండి నేను. మంచిగా అయిందండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతము. అమ్మవారిని అయితే మంచిగా అలంకరించిన. నాకు చాలా నచ్చిందండి మా అమ్మవారు. ఇంకా ఉన్నాయండి అమ్మవారిని అలంకరించిన ఫొటోస్ అవన్నీ. ఆ ఫోన్లో ఫొటోస్ పోయినాయండి. ఇది ఫిఫ్త్ ఇయర్ ఏమో అండి నేను అమ్మవారికి పూజ చేసుకున్న. లాస్ట్ ఇయర్ 5th ఇయర్ అండి ఇది చేసుకోవడము. మంచిగానే అనిపిస్తుందండి నాకు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే. ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. టెంకాయ కొడుతున్నా అండి, హారతి ఇస్తున్నా. హారతి ఇవ్వాలి, పెద్ద హారతి. టెంకాయ కొట్టినాక చాలా అలసిపోయినా అండి. ఇంకోటి ఏంటంటే వరలక్ష్మి వ్రతం వీడియో ఇప్పుడు ఇది నేను ఎడిటింగ్ చేస్తున్నా. వచ్చే శుక్రవారం అప్లోడ్ చేస్తా అండి ఇది, చూడండి. ఇంకోటి మేము వరలక్ష్మి వ్రతం అయిన తెల్లారే శ్రీశైలం వెళ్ళామండి అనుకోకుండా. మా చెల్లె వాళ్ళు, మేము, మా అక్క వాళ్ళము ముగ్గురము కలిసి వెళ్ళామండి శ్రీశైలంది. ఆ వ్లాగ్ కూడా వస్తుంది, చూడండి. ఇంకా అమ్మవారు పిలుచుకుంది మాకు. వరలక్ష్మి వ్రతం తెల్లారి తీసేసానండి 2వ రోజు అమ్మవారిని దీపం పెట్టి మధ్యాహ్నము. ఇంకా ఆదివారం రోజు మేము శ్రీశైలం వెళ్ళామండి. ఆ వ్లాగ్ కూడా వస్తుంది, పెడతానండి. మంచిగా అయిందండి పూజ అయితే మాది. ఇంకా అంతా మంచిగా కంప్లీట్ చేసుకున్నా అండి. అందరు వచ్చి వాయనం తీసుకొని వెళ్ళారు. ఈవినింగ్ వీడియో తీద్దామంటే ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేను షార్ట్ వీడియోలు తీసిన అండి. 2-3 అప్లోడ్ చేసిన, చూడండి. నా శారీ, జ్యువెలరీ అవి కూడా ఏమైనా డీటెయిల్స్ కావాలి ఏంది అని అంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తా అండి. ఇంక ఇవన్నీ పీటలు అవి కూడా బేగం బజార్లో తీసుకున్నా అండి ఈ ఇయర్ నేను అమ్మవారి కోసం అని. ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం వస్తే ఒక 2-3 months నుంచే నేను అరేంజ్ చేసుకుంటా అండి. ఒకటేసారి అంటే మనీ కూడా ఉండాలి కదా మన దగ్గర. అప్పుడొకటి ఇప్పుడొకటి కొని పెట్టుకొని పేర్చుకుంటా అండి. ప్రతి సంవత్సరం ఏదైనా ఒకటి కొంటా. ఈసారి ముక్కు పుడక కొన్నా అండి నేను. ఆ ముక్కు పుడక కూడా నేను మీకు షార్ట్ వీడియోలో పెడతా, చూడండి. ముక్కు పుడక తీసుకున్నా అండి 1 గ్రాము. ఇంకా అంతకుముందు అయితే ఇట్లా ఏమంటారు కాసులు తీసుకున్నా అండి 2. ఇంకా అది వేరే గోల్డ్లో కలిపేసిన. ఈ ఇయర్ అయితే 1 గ్రామ్ది ముక్కు పుడక తీసుకున్నా అండి. అది నేను షార్ట్ వీడియోలో పెట్టుకున్నా. ఈ పూజ అయిపోయిన తెల్లారి 2nd డే పెట్టుకున్నా అండి, సాటర్డే రోజు. ఇదండి. ఇంకా ఇగో మా పాప కూర్చుంది. మా పాపకు ఫుల్ ఫీవర్ అండి పాపం అసలు. ఇంకా మంచిగా లంగా పోనేసి రెడీ చేద్దాం అనుకున్నా. ఇక నార్మల్దే వేసేసి రెడీ చేసిన. మా బాబుని అయితే కట్టేసినామండి. ఏమనుకోకండి, ఉట్టప్పుడే నేను మీకు చెప్తే ఏమనుకోకండి, అర్థం చేసుకోండి అని. ఇప్పుడైతే ఇంకా అసలే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇంతగానం ఉన్నప్పుడు వాడు వచ్చి పీకేస్తాడు జానగాడు. అట్లా అని చెప్పేసి కట్టేసినామండి వాడిని. మళ్ళీ పండుగ రోజు కూడా కట్టేసిరా అని అనుకోకండి. పండుగ రోజే మెయిన్ ముఖ్యంగా కట్టేయాల్సింది. అమ్మవారిని చూసి మనిషి కూర్చున్నదేమో అక్కడ చిన్న పాప అని చెప్పి నవ్వుతున్నాడు, పిలుస్తున్నాడు తెలుసా అండి. మాకైతే బాగా ఆశ్చర్యం అనిపించిందండి. మన పాల డబ్బు ఉందండి, మన పాల డబ్బా ఇచ్చి తాగుమని చెప్తుండండి. ఆ బొమ్మను చూసి, సారీ బొమ్మ కాదు అమ్మవారిని చూసి తాగుమని చెప్పి ఇట్లా ఇస్తున్నాడు. నేను ఇంత షాక్ అయిపోయినా తెలుసా. మా బాబుతోని ఇట్లా మాట్లాడుతుందేమో, కనబడ్డదేమో ఒక పాపలాగా అని అనుకున్నాండి. 2nd డే సాటర్డే రోజు మార్నింగ్ కూర్చున్నాను నేను లోపల. పాల డబ్బు ఇచ్చి తాగని చెప్పి ఇస్తున్నాడండి. ఎవ్వరు లేరు, వాడు హాల్లో ఉన్నాడు, నేను ఇక్కడ లోపల బెడ్రూమ్లో కూర్చున్నా. చూసలే అనుకుంటుండు వాడు.
ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా అని తొంగి చూస్తే అమ్మవారికి ఇస్తుండు పాల డబ్బా తాగమని చెప్పి. మళ్ళీ ఊకే చూసి చూసి నవ్వుతున్నాడు. చిన్నపిల్లలని చూసి నవ్వుతారు చూడండి అండి, ఆడుకుంటారు కదా ఇట్లా, అట్లా చేస్తున్నాడు. సాటర్డే రోజు మార్నింగ్ అమ్మవారి గిట్ట కనబడి నవ్విందేమో అని చూశాను అనుకున్నా తెలుసా. చెప్తుంటే కూడా నాకు ముళ్ళులు వస్తున్నాయి. నాకైతే మంచిగా అనిపించిందండి. ఇంకా కానీ ఇంకోటి మాకు ఏంటంటే తెల్లారే శ్రీశైలం కూడా వెళ్ళడం కూడా నాకు అది కూడా చాలా సంతోషం అండి. అనుకోకుండా అమ్మవారి పూజ కూడా ఈ ఇయర్ నేను చేస్తానో లేదో అని చాలా డీలమాలో ఉండేనండి కొంచెం. నాది ఎందుకో నేను చెప్తా తర్వాత. అసలు ఇంట్లో చేస్తానో లేదో అని అనుకునేది. మాకు రెంట్ హౌస్ అండి. ఇంకా మాకు వేరే దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాము. చేస్తానో లేదో అని పికర్ ఎక్కువైపోయింది. కానీ ఇంకా అమ్మవారి ఇంట్లోనే చేయించుకోవాలని అనుకుంది, చేయించుకుందండి. ఇంకోటి ఏంటనంటే అది మేము చెప్దామని మర్చిపోయాను అబ్బా ఫ్లోలో. అదే 3rd వీక్ చేస్తానో లేదో 4th వీక్ అనుకుని ఇంకా మళ్ళీ ఎందుకులే ఇక చేసేద్దాం ఈ ఇంట్లోనే అని ఇది మేము ఇంకా 1 month 2 monthsలో కాల్ చేస్తున్నామండి ఇల్లు. ఈ మంత్ దోలాడినాం కానీ మాకు ఇల్లులు దొరకలేవండి. అట్లా అని చెప్పేసి ఊకున్న. ఇది హోమ్ టూర్ కూడా చేస్తాం, మీకు ఇల్లు కాల్ చేయకముందే హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తా అండి. ఇక అది సంగతి. ఇంకా అమ్మవారిది పూజ అయిపోయింది, అందరు మొక్కుతున్నారు. ఇంకా మా వారు తీసిరండి వీడియో. క్లారిటీ ఉందా లేదా మీరే చెప్పాలి. నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదండి 10 మందికి చేరుకుంటాయి. ఇంకా మనతో వచ్చినట్లయితే చేసుకున్నామండి మంచిగా పూజ మా అమ్మవారిది. ఇంక డెకరేషన్ సామాను అన్నీ ఇంకా మేము అన్నీ అమ్మవారి పూజ అయిపోయాక కూడా అన్నీ ప్యాకింగ్ చేసి నీట్గా పెడతామండి. ఇవన్నీ నేను షార్ట్ వీడియోలో చూపిస్తే ఎక్కడ పెడతా ఇలా ప్యాక్ చేసి తీద్దాం అనుకున్నా కానీ ఇంకా అలసిపోయిన వీడియోలు చాలా తీయాలనుకున్నా కానీ కాలేదండి. ఇంకా పని మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తాడండి. ఏ దాంట్లో అయినా 50-50 అంతా. ఏది ఉన్నా పాపం ఇద్దరం చేసుకుంటాము. అది ఇదని ఏముండదు. మళ్ళీ ఇక ఏదో కోపం వస్తే మళ్ళీ అనుకుంటూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. మా ఇద్దరికి అలవాటు అయిపోయింది అది. పాపము ఆయన కూడా మస్తు హెల్ప్ చేసిండండి. ఇంట్లో పని నేను చేసినా బయట తెచ్చిచ్చే పని అయితే మొత్తం A to Z ఆయనదండి. చిన్న చిన్న దానికి వెళ్తుంటాడు. ఇక మా మమ్మీ ఇక్కడ ఎడమ చేతిని కొడుతుందండి. పాపం కుడి చేయికి దెబ్బ తాకిందని చెప్పిన కదా. ఇంకొక 3-4 వీక్స్ అన్నా పడుతుందొచ్చు మంచి కవర్ కానికే. పోయి కుడి చెయ్యి అయ్యింది మా అమ్మకి. మా అమ్మ ముందే ఫుల్ పనులు చేస్తుంది. ఆగుడు ఆ చేయితో ఎట్లా మెయింటైన్ చేసుకుంటుందేమో లైఫ్ లాంగ్, అదే అర్థమైతే లేదు. ఎడమ చేయి అంటే అది ఎక్కువ పని మనం ఇయ్యము, కుడి చేయికి ఎక్కువ పని ఇస్తాము. ఎట్లా చేస్తుందేమో. ఇంకా ఎడమ చేయికి ఎక్కువ భోజనాలు అలాంటివి ఏమన్నా లేవట్టినా రేపన్నాడు ఫ్యూచర్లో మళ్ళీ కష్టమే అండి. అది ఎక్కడ కాకుండా క్రాక్ వచ్చింది మా మమ్మీకి కుడి చేయికి. పాపం ఎడమ చేయితో కొడుతుంది. ఇంకా మా చెల్లి వచ్చి అగరబత్తులు ముట్టించింది. ఇంకా మా అక్క వచ్చి ఇక్కడ పూజ చేస్తుందండి. మా అక్క కూడా వచ్చింది. మా అక్క 2nd వీకే చేసుకుంటుందండి. నేను వెళ్ళలేనండి. వెళ్ళి పసుబొట్టు తీసుకొని వచ్చిన 2nd వీక్ చాలామంది పసుబొట్టు ఇస్తారు కదా. ఇక అందరి దగ్గరకు పోయేవరకే అలసిపోయినట్టు అయింది. వెళ్ళలేనండి. మా అక్కది నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను. మా అక్క వాళ్ళ ఇంట్లో వ్లాగ్ తీసి. మా అక్క కూడా బాగా చేస్తుందండి, అలంకరించి ఇట్లనే చేస్తుంది పెద్దగా. ఇంకా ఇదండి సంగతి. ఇంకా మా అక్క మా చెల్లెళ్ళు వచ్చిర్రు. ఇంకో తాడి చెల్లె రాలేండి, రావద్దని చెప్పి. ఇంకా మా అత్తగారు వాళ్ళు కూడా రాలేండి. మా అత్తమ్మ ఒక్కతో వచ్చింది. మా యారాళ్ళు మా వదిన రాలే అండి. తెల్లారి మా వదిన మా 2వ యారాలు వచ్చింది. ఇంకా మా పెద్దక్క మా 4వ అమ్మాయి రాలేరండి. ఇంకా అందరికి అడ్డు ఉందండి. ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా మనం ఇంత పూజలు చేసుకున్నప్పుడు ఎందుకులే మంచిగా చేసుకోమని చెప్పిర్రు. లేకపోతే ప్రతి దానికి వస్తారండి. అట్లా ఏం లేదు. మా వాళ్ళు రాలేరు ఈసారి. అందరు ఎవ్వరు ఆడవాళ్ళు రాలేరు. 2 యారాలు వదిన రాలేరు. అత్తమ్మ వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది కాలు అంతే. చూడండి మా అమ్మకు వాయనం ఇస్తున్నా, వినండి ఏం ఆశీర్వదిస్తుందో. సంపదలు అష్టైశ్వర్యాలు దేనికి లోటు లేకుండా మంచిగా ఉన్నారు. మా ఇంటికి వచ్చి కాలు మొక్కు ఇస్తున్నామా ఆయన వచ్చుకుంటున్నామా. మా ఇంటికి వచ్చింది చిట్టు మహాలక్ష్మి. లక్కీ కోసం నీకు కూడా ఇస్తాం. చేది కదా ఒకటని ఇస్తాం. తమలపాకులు అడిగినా
తీసుకో. పిల్లలు తింటు అలా కలిపేస్తా లాస్ట్ మేము లంచ్ చేస్తామండి. అక్క పెట్టుకోను. రానంటావు ఇంత మంచి చేస్తా చూడవా అలసిపోయినా అక్కడ దూరం నుంచి మమ్మల్ని సంవత్సరానికి వస్తాను అంతేగా. తీసుకోండి, నీకు పెరుగన్నం ఏదైనా తీసుకోండి ఒకటి తీసుకోలేదు తీర్థం ఇచ్చేసి అది పంచామృతం తీసుకో డాడీ. ఇంకంతా పూజ అయిపోయిందండి. మార్నింగ్ నైట్ ఇదేమో మళ్ళా సాటర్డే రోజు మార్నింగ్ అండి అమ్మవారికి పెట్టిన చీర తీసుకొని కట్టుకున్నా అండి. ఇదే చీర అమ్మవారికి వాయినంలో పెట్టిన. ఇంకా జాకెట్ అవన్నీ అరేంజ్ ఉండేనండి, ఎప్పుడో కుట్టించుకున్నా. అమ్మవారికి వాయినంలో పెట్టిన శారీ కట్టుకొని మళ్ళీ దీపారాధన చేసి పెరుగన్నం పెడుతున్నా అండి. మార్నింగ్ నైవేద్యము దీపం ముట్టిస్తున్నా. ఇంత 10:30 అయ్యిందండి. ఇంకా మళ్ళీ లేచి అన్నీ చేసుకోవాలి కదా, చాలా అలసిపోయినా అండి. కానీ ఇంకా అమ్మవారికి పెట్టిన శారీ ఇదేనండి, అది కట్టించిన శారీ. ఇదేమో అమ్మవారికి నా వాయనంలో పెట్టిన చీర అండి. ఎలా ఉందో చెప్పాలి, ఫొటోస్ పెడతా నేను కమ్యూనిటీ పోస్టులో చూడండి. ఇంకా పూజ అయితే అంతా బాగా అయ్యిందండి. ఇంకా అమ్మవారిని పూలదండ వేసిన, దీపాలు పెట్టిన, ఇంకా అమ్మవారికి దిష్టి కూడా తీసిన అండి. అమ్మవారికి దిష్టి తీయాలంటారు కదా, ఇక్కడ హారతి ఇచ్చిన. ఫస్ట్ హారతి ఇచ్చేసేసిన, ఇంకా ఇక్కడ దిష్టి తీసేసిన అండి. మా అమ్మవారికి మా ఇంటికి అంతా దిష్టి తీసేసిన. మొత్తం పూజ అయిపోయిందండి. ఒక 3 o'clockకి ఇంకా అమ్మవారి కలుష్యం కూడా కదిలించుకొని ఒక 3 o'clockకి అమ్మవారిని మొత్తం తీసేసినామండి. ఆ వీడియోలు తీద్దాం అనుకున్నా కానీ ఇంకా అంత ఓపిక లేకుంటే తీసేవాళ్ళు కూడా లేరండి, అందుకే తీయలేను. ఇంకా ఎప్పుడైనా ఇట్లనే చేస్తా అండి. లాస్ట్కి అమ్మవారికి దిష్టి కూడా తీయాలి. నా దిష్టి మస్తు తాకింది వచ్చి అమ్మవారికి. అన్నిసార్లు చూసుకున్నా, అంతగానం చూసుకున్నా అలంకరించుకొని. ఇంకా మా ఇంటికి కూడా తీసిన అండి. ఇంకా అన్ని పూజ సామాన్ తీసి మొత్తం అంతా మంచిగా క్లీన్ చేసుకొని అన్నీ ఒక దాంట్లో ఒకటి వేసి సదురుకున్నాం, మళ్ళీ పండుగలు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలని. ఈ వీడియో గిట్ట మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.